హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కల్పనాస్ మినీ వరల్డ్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నా. సో అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా నేను చాలా ఎంజాయ్ చేసిన. సో నిన్న పూజ ఎంతమంది చేసుకురు, ఎట్లా చేసుకురో కింద కమెంట్ అయితే చేయండి. అండ్ నేను ఎట్లా చేసుకున్నానో వీడియో ఎండ్ వరకు చూడండి, మొత్తం చెప్తా. అండ్ 7 రకాల పూల కోసం నేనైతే చాలానే కష్టపడ్డా. నేను సెలూన్ నుంచి పోయేటప్పుడు మాకు కింద ఇక్కడ ఫ్లవర్స్ పెడతారు. ఒక 4 రకాలు ఫ్లవర్స్ ఉంటే తీసుకొని అయితే పోయినా. అండ్ ఈ తమలపాకులు, కొబ్బరికాయ, ఇంకా పూజకు సంబంధించిన కొన్ని థింగ్స్ అన్నీ కూడా తమ్ముడికి చెప్తే తమ్ముడు తెచ్చిండు అనమాట వాడు డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు. సో ఇంకా ఈ 3 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే మాకు గల్లీలో చెట్లు ఉంటాయి, ఒక 3 చెట్లు ఉంటాయి. సో అక్కడ ఉన్నాయి కదా, సరిపోతాయిలే అని అనుకున్నా. బట్ ఒక చెట్టు ఏమో కొట్టేసి ఉంది, అది మేము ఇన్ని రోజులు అబ్జర్వ్ చేయలే. అండ్ ఇంకా 2 చెట్లకేమో అసలు పూలే లేవు. పొద్దున వరకు వస్తాయా రావా, అసలు పెద్ద డైనమాలు ఉండే నేను. తమ్ముడు నన్ను 5 నుంచి లేపుతుంటే 5:30కి లేచిన అనమాట. సో లేచిన తర్వాత ఫస్ట్ వెళ్ళి చూసింది నేను ఆ ఫ్లవర్సే అనమాట. చెట్టు ఫ్లవర్స్ వచ్చినాయా రాలేవా అని చెప్పేసి. ఆ చీకట్లో నాకు ఏం చక్కగా కనిపించలేదు. సో ఇంకా పనంతా చేసుకుంటా ఉన్నా. అండ్ మళ్ళీ 5:40కి 6కి అట్లా చూస్తుంటే కొంచెం ఫ్లవర్స్ వచ్చినాయి. మా తమ్ముడేమో అవి మొత్తం పుయ్యలేవు, తెంపొద్దు అని అంటాడు. సో ఇంకేం చేయలేక అవి మొత్తం విచ్చుకునేదాకా వెయిట్ చేసి 6కి నేను ఇంకా ఫస్ట్ ఫ్లవర్స్ తెంపేసిన అనమాట. సో అప్పటిదాకా నాకు టెన్షన్ ఉండే. అసలు 7 టైప్స్ కదా, అవన్నీ ఉండాలి, ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. ఒక్కటి స్కిప్ అయినా కూడా మంచిగా అనిపించదు కాబట్టి. సో ఇంకా ఫైనల్గా నేను దింపుకున్నా అండ్ పద్మకు కూడా పంపించిన అనమాట. సో అట్లా. అండ్ ఇదంతా ప్రాసెస్ కూడా నేను చాలా 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 ఎంజాయ్ చేసిన. కాకపోతే ఈ పిండి దీపాలు ఏవైతున్నాయో అవి ఫుల్ టఫ్ అనిపించినాయి నాకైతే. నేను ఫస్ట్ టైం అనమాట ఇట్లా పూజ చేసుకోవడం. అండ్ నాకు పొద్దునుంచి ప్రణయ్ ప్రతి దాంట్లో హెల్ప్ చేసిండు. కానీ వాడు ఇవి కూడా చేసి తక్క అన్నాడు. కాకపోతే నాకు ఎందుకో నేనే చేయాలి అని అనుకున్నా. అందుకనే నేను చేద్దామని చెప్పి చూసిన, ఆ గ్లాస్లో వేసి తీయడము, ఆ యూట్యూబ్లో చూసి ఇవన్నీ చేసి ట్రై చేసిన. బట్ గ్లాస్లో వేసింది అయితే అస్సలు రాలేదు నాకు. ఫస్ట్ ఆయిల్ పెట్టాలంటే ఫస్ట్ నెయ్యి పెట్టిన మళ్ళీ నేను, అయినా కూడా రాలేదు నాకు. ఇంక ఇట్లయితే కాదు అని చెప్పేసి నేనే ఆలోచించి ఇంకా నార్మల్గా రౌండ్ చేసుకొని దాన్ని గ్లాస్ షేప్కి తీసుకొచ్చి ఆ తర్వాత హోల్ పెట్టి దీపాల్లాగా చేసేసి అప్పుడు వచ్చింది అనమాట. ఇంకా అప్పుడు నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అయ్యింది, హ్యాపీ అనిపించింది. అప్పుడు నమ్మకం వచ్చింది పూజ సక్సెస్ఫుల్గా అయిపోతుంది అని చెప్పేసి. సో అప్పటిదాకా ఫుల్ బాగా భయపడ్డా అనమాట. అంటే ఏమవుతుందో, ఇది ఫ్లాప్ అయిపోతుందేమో అని చెప్పేసి. అండ్ ఇంకా ప్రణయ్ చూసిరా నాకు పైన సెల్ఫ్ అంతా క్లీన్ చేసి ఇస్తుండు. అండ్ వాడు చాలానే హెల్ప్ చేసిండు. పొద్దున వాడు డ్యూటీకి వెళ్ళిపోవాలి, నేను డ్యూటీకి వెళ్ళిపోవాలి. ఇంకా నాకు ఫస్ట్ షిఫ్ట్ ఆ రోజు ఉండే. సో అట్లా అనమాట. ఇంకా దీపాలు అయితే మంచిగా చేసేసి ఇట్లా బొట్లు అయితే పెట్టిన. ఇట్లా పెట్టిన తర్వాత ఇట్లా చూసుకుంటే ఎంత హ్యాపీగా అనిపించింది అంటే అంత హ్యాపీగా అనిపించింది నాకు. భలే ఉన్నాయి కదా చూడడానికి క్యూట్గా. సో ఇంకా నా కోసం వాడు సేమియా అయితే ప్రిపేర్ చేస్తుండు. అంటే నాకు లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా పొయ్యి తీసుకొని పోయి అటు సైడ్కి పెట్టేసి చేస్తుండ అనమాట. సో ఆ గ్యాప్లో నేను దేవుడి దగ్గర మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని, ఇంకా ఆల్రెడీ వాడు క్లీన్ చేసి ఇచ్చిండు, బట్ కొత్తగా పేపర్ వేసేసుకొని మంచిగా అంతా తమలపాకులు అవన్నీ పెట్టి ఇంకా దీపాలు అయితే పెట్టేసి మంచిగా 7 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ వెనకాల పెట్టినా నేను, ముందు పెట్టలే అనమాట. ఎందుకంటే ముందు పెడితే దీపాలను కవర్ చేసి ఇస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి వెనకాల పెట్టిన 7 టైప్స్. మళ్ళీ ముందేమో నిన్న మనం కొన్న ఫ్లవర్స్ అవి మంచిగా నీట్గా చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి అవి ముందు పెట్టేసిన.
సో, ఇంకా మంచిగా పూజ అయితే కంప్లీట్ అయ్యింది అనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అట్లా దీపాలు వెలుగుతుంటే. అండ్ కాకపోతే కొబ్బరికాయ పగిలిన దగ్గర నాకు చాలా భయమైంది. మా తమ్ముడు అంటాడు, "అదేం పెట్టుకోకు మంచిగా ఉంటది. అట్లేమి ఉండదు" అని చెప్పేసి అన్నాడు. అంటే కొంచెం వైట్‌గా వచ్చింది లోపల. సో, అట్లా భయపడ్డా ఖరాబ్ అయిపోయిందేమో కొబ్బరికాయ అని చెప్పేసి. బట్ ఏమో తెలవదు. మీకేమైనా తెలిస్తే కింద కమెంట్ అయితే చేయండి. అండ్ చాలా హ్యాపీగా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఎంత ముద్దుగుందో కదా ఈడ దేవుడిని ఇట్లా చూస్తుంటే. అండ్ మీకు ఎలా అనిపించింది నా పూజ కింద కమెంట్ అయితే చేయండి. సో, పూజ అంతా అయిపోయిన తర్వాత వీడియో తీసేటప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. నా ప్లేస్ కూర్చోండి. ప్రణయ్ పొద్దున్న లేచి మస్తు హెల్ప్ చేసిండు కానీ కదా ప్రణయ్. బొట్టు భలే పెట్టుకుండు. మనకంత నీట్గా పెట్టుకునే ఓపిక లేదు కానీ. సో, ఇంకా ఇంట్లో పూజ అయిపోగానే నేనైతే టెంపుల్కి వెళ్ళిన అనమాట. ప్రణయ్ రమ్మంటే నాకు లేట్ అవుతుంది అక్క రాను అని అన్నాడు. సో, ఇంకా పక్కనే ఉంటుంది అత్త వాళ్ళ ఇంటి పక్కనే టెంపుల్. సో, వెళ్ళి మంచి దర్శనం అయితే చేసుకొని వచ్చిన హనుమాన్ టెంపుల్కి. సో, ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా వీడియోస్ తీసుకున్నాను అనమాట. నాకైతే అసలు ఎంత సంతోషంగా ఉండేనో, మంచిగా అనిపించింది ఇట్లా పూజ చేసుకున్నాక. సో, మీలో ఎంతమందికి మీకు కూడా ఇట్లానే ఫీలింగ్ వచ్చింది కింద కమెంట్ అయితే చేయండి. నాకు చాలా హ్యాపీగా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మా మమ్మీ మా డాడీకి వీడియో కాల్ చేసి చూపించిన. మా మమ్మీ చూసి కూడా ఎంత ముద్దుగా పెట్టినావు దీపాలు అని అన్నది. అండ్ మా డాడీ అయితే ఇంకా మంచిగా ఉంది చాలా బాగా చేసినావు అని చెప్పిండు. సో, అదనమాట. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది నాకు నిజంగా చెప్పాలి అంటే. అండ్ లాస్ట్ వీడియోస్లో నాకు ఒకరు కమెంట్ చేసిండ్రు అనమాట, చూపుడు వేలుతో ఫింగర్తో బొట్టు పెట్టొద్దు అని చెప్పేసి. సో, అట్లా అని ఈ 2 ఫింగర్స్ యూజ్ చేసి ఈసారి అయితే పెట్టినా అనమాట. మంచిగా అనిపించింది. సో, అందుకే క్యాప్చర్ చేయాలనిపించి చేసిన. అండ్ ఇంకా లాస్ట్ పాయసం అనమాట. సో, నేను తినేసిన అండ్ మా ఆఫీస్ వాళ్ళకి కూడా తీసుకొని పోయినా. సో, అట్లా అనమాట. మీ అందరు కూడా ఏం స్వీట్ చేసుకురో కింద కమెంట్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా, లేకపోతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరున్నా కూడా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కల్పనాస్ మినీ వరల్డ్. క్లిక్ ద బెల్ ఐకాన్ సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో 1K సబ్స్క్రైబర్స్ కోసం నేను చూస్తున్నా. ఆ తర్వాత మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఇంకా మీకు చెప్పాల్సినవి అండ్ కొన్ని థింగ్స్ చేయాల్సినవి కూడా ఉన్నాయి. సో అవన్నీ చేద్దాం. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి కంపల్సరీ. డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.